మెదక్ జిల్లా రామాయంపేట బీజేపీ నాయకులు దామోదర్రావు నవతు రాజులు రామాయంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మెదక్ జిల్లా కేంద్రంలో జరిగిన గోవధ గో సంరక్షణ కోసం సంఘ్ పరివార్ బంధువులు ప్రజలు సంరక్షించడానికి జరిగిన ఘర్షణలో హిందూ బంధువులకు మైనార్టీ వర్గాల రాళ్లు దెబ్బలు కత్తిపోట్లు జరగగా గోవులను సంరక్షించిన బాధితులపై లాఠీ చార్జ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హిందువుల పవిత్ర దైవంగా భావించే గోమాతను చట్టవిరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ఖాతరు చేయని వారిపై చర్యలు తీసుకోకుండా గోవులను కాపాడిన వారిపై కేసులు పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులది సరికాదన్నారు. అసలు సమస్య మాట్లాడవలసిన రామాయంపేట కాంగ్రెస్ నాయకులు హిందువులపై ఏమాత్రం జాలి చూపించకుండా మైనార్టీ వర్గాలకే వత్తాసు పలుకుతూ ప్రెస్ మీట్ ఇచ్చారన్నారు. ఐకమత్యం లేని కాంగ్రెస్ పార్టీ 3 చోట్ల వేరువేరు వర్గాలతో మెదక్ ప్రజలు ఐకమత్యంగా ఉండాలనుకోవడం హాస్యాస్పదమన్నారు. ఆయన మాట్లాడింది సరైన విధానమే అయినా ముస్లిం మైనార్టీల ఓటు దండుకోవడానికి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయన్నారు. మొన్న మెదక్లో జరిగిన సంఘటనలో గో రక్షకులు అయినటువంటి మా విశ్వ హిందూ పరిషత్ మరియు ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ కార్యకర్తల మీద ఒక వర్గం ముస్లిం వర్గం వ్యతిరేకులు దాడి చేసి కత్తిపోట్లకు గురి అయినారు మరియు లాఠీలతో వాళ్ళని కొట్టి హింసించినారు. మరి పోలీసులు కూడా మా హిందూ బంధువుల మీదనే కేసులు చేసినారు. ఇంతవరకు వ్యతిరేక వర్గమైన ముస్లిం వర్గం మీద ఇంతవరకు కూడా ఒక్క కేసు కూడా చేయలేదు. అయితే ఎక్కువ మన కార్యకర్తలు ఇబ్బంది పడి కేసుల పాలై కత్తిపోట్లకు గురై వారికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి సానుభూతి లేదు. మరి ఇది పార్టీ విషయం కాదు, సర్వ సమాజం చూస్తుంది. హిందూ సంస్థ మీద ఇది దాడి జరిగింది. గోమాత అనేది అందరికీ అన్ని పార్టీలకు గోమాతనే, కాంగ్రెస్ వాళ్ళకి, టీఆర్ఎస్ వాళ్ళకి, బీజేపీ వాళ్ళు అందరూ విశ్వ హిందువులకు గోమాతనే. అందరూ కూడా గోమాతను పూజిస్తారు. కాబట్టి అందరూ కూడా గోరక్షణలో అందరూ ఏకమై గోవులను రక్షించాలి. మరియు నిన్న మేము బంద్ చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీది కాదు, ఇది ఆర్ఎస్ఎస్ యొక్క అనుబంధ సంస్థలు అన్నీ కలిసి బంద్ చేసినాం. అందులో బీజేపీ కూడా ఒక భాగమై అందులో బంద్ జరిపినాం. అయితే మొన్న ఎలక్షన్లో గెలిచిరు మీరు, అన్ని మెజార్టీ ఓట్లు హిందువులే. కాబట్టి మీరు అది గమనించాలి. మీరు ఖండించే ముందు హిందూ సమాజం మీద మీరు దుమ్మెత్తిపోస్తున్నారు. అది సరి అయిన పద్ధతి కాదు, మీరు మార్చుకోవాలి. ఒకవేళ మీరు మార్చుకున్నట్టయితే అదే హిందూ సమాజం రేపు మీరు రాబోయే ఎలక్షన్లో ఆ సమాజం అనేది మిమ్మల్ని తిరస్కరిస్తుంది. అప్పుడు హిందువుల ఓట్లు అవసరం లేదనుకుంటే అది మీ ఇష్టం. కానీ ఇట్లా మేము నిన్న బంద్ చేసిన దానికి ఖండిస్తే మన బజరంగ దళ్ కార్యకర్తల మీద కత్తిపోట్లకు గురైన వ్యక్తులను వాళ్ళను పరామర్శించకపోగా వాళ్ళని విమర్శిస్తున్నట్టు అవుతుంది, మన సమాజాన్ని అవుతున్నది. కాబట్టి మీరు ఈ విధమైన పద్ధతిని మార్చుకోకపోతే రేపు హిందూ సమాజము మీకు గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది. మీకు ఓటింగ్ శాతం అనేది రేపు రాదు. కాబట్టి నేను మొన్న కేసీఆర్ వేళ్ళు, రేపు మీరు కూడా పోవచ్చు. జరిగినటువంటి కాంగ్రెస్ పత్రికా ప్రకటనలో చూస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు పార్టీని చేస్తున్నారండి. ఇంతకుముందు గతంలో ఇదే మైనంపల్లి హనుమంతరావు వాళ్ళు అని పంజాబ్ విజయ్ కుమార్ ఒకటే పార్టీ నుంచి విడిపోయి అతను కాంగ్రెస్లోకి వెళ్ళాడు, ఇతను బీజేపీలోకి వచ్చాడు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి పంజాబ్ విజయ్ కుమార్. వాళ్ళ సిద్ధాంతంతో అతను ఎమ్మెల్యే గెలిచిండు, దానికి ఓకే. కానీ పార్టీకి ఐక్యమత్యంతో ప్రజల కోసం, ప్రజల మెప్పు కోసం, ప్రజాసేవ కోసం ముందుకు వచ్చిన వ్యక్తి పంజాబ్ విజయ్ కుమార్. అతను డబ్బు కోసమే ఆశపడి ఉంటే గతంలో జరిగిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కానీ, మన రెవెన్యూ డివిజన్ విషయంలో కానీ అతను చేసిన ఖర్చు కానీ, మన నిజాంపేటలో పాఠశాలను అతను తీసుకొని దత్తత తీసుకొని చేసిన సేవలు కానీ, దాని ద్వారా
విద్యార్థులు ఎలా ఎదిగిపోయారు వాళ్ళ గురించి ఆలోచన చేసి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటున్న వ్యక్తి కాబట్టి అతన్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి అతని గురించి మాట్లాడడం సబబు కాదు. ఆయన పార్టీ కోసం మాట్లాడుతున్నాం, సరే పొలిటికల్గా వాళ్ళు వీళ్ళ విమర్శించవచ్చు, కానీ పంజా విజయ్ కుమార్ మాత్రం ప్రజల కోసం ప్రజాసేవ కోసం ప్రతి ఉద్యమంలో ముందు జరిపాడు కాబట్టి అతన్ని విమర్శించడం సరికాదు. అతన్ని నియోజకవర్గంలో తిరగనీయకుండా అడ్డుకుంటామనడం ఇది ప్రజాస్వామ్య దేశంలో కరెక్ట్ కాదు. దీని విధంగా మరోసారి ఆలోచన చేసి కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ ఇస్తే బాగుంటుందని. జై శ్రీరామ్, జై గోమాత. మొన్న మెదక్ హెడ్ క్వార్టర్లో జరిగినటువంటి గోమాతల సంరక్షణ విషయంలో సుమారు 70 ఆవులను హిందూ అనుబంధ సంస్థలందరూ కూడా వాటిని ప్రొటెక్ట్ చేయడానికి వెళ్తే ముస్లిం సోదరుల దాడి, అదేవిధంగా ఘర్షణ విషయంలో జరిగినటువంటి అల్లర్ల దృష్ట్యా నిన్న ఏదైతే రామాయంపేట మండల పట్టణ నాయకులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మా యొక్క నియోజకవర్గ అభ్యర్థి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇన్ఛార్జ్ అయినటువంటి పంజా విజయ్ కుమార్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, అదేవిధంగా ముస్లిం సోదరుల మెప్పు కోసం ముఖ్యంగా 3 ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు మాట్లాడడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, నాయకులను. ఈరోజు హిందువుల ఆరాధ్య దైవం అన్నటువంటి గోమాత హిందువులకు తల్లి లాంటిది ఆవు. అటువంటి ఆవులను సుమారు 70 ఆవులను ఈ యొక్క ముస్లిం సోదరులు రంజాన్ పండుగ కోసము, బక్రీద్ పండుగ కోసము వాటిని తీసుకొని వస్తుంటే ప్రొటెక్ట్ చేయడం విషయంలో వెళ్తే హిందూ సోదరుల పైన రాళ్ల దాడి, అదేవిధంగా కత్తులతో, అదేవిధంగా కేసులు, లాఠీ చార్జ్ అవన్నీ కూడా జరిగిన విషయాన్ని నిన్న ప్రెస్ మీట్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ నాయకులు ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కేవలం మైనార్టీ సోదరుల మెప్పు కోసం మాత్రమే నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిర్రు. దాన్ని మేము హిందూ సోదరుల మనోభావాలను ఎక్కడ కూడా దృష్టిలోకి తీసుకోకుండా మైనార్టీలను, అదేవిధంగా మైనార్టీ సోదరుల మెప్పు కోసం తీసుకుని, అదేవిధంగా మన పంజా విజయ్ అన్నను టార్గెట్ చేసిన విషయాన్ని మేము భారతీయ జనతా పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాలు, మన దేశం కాకుండా ప్రపంచ దేశాలన్నీ కూడా మన సంస్కృతిని, మన హిందూ సంస్కృతిని, మన తల్లి గోమాతను ఆరాధ్య దైవంగా పూజిస్తున్నాం. కానీ కేవలం ఈరోజు అన్ని రకాలుగా హిందువులు ఈరోజు వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క కుట్రలను ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ అని సంబోధించారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ కూడా అందరూ బాగుండాలనే కోణంలోనే ఆలోచన చేస్తుంటుంది. ముందు సమస్య ఎక్కడొచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా మత ఘర్షణలు, అదేవిధంగా వీళ్ళు ఏదైతే మాట్లాడిర్రో భారతీయ జనతా పార్టీని దూషించిర్రో దాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి, ఈరోజు పంజా విజయ్ కుమార్ గారిని దూషించడం, అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులను ఎక్కడ కూడా తిరగనీయము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం జరిగింది. మేము ఎవరికి కూడా వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ సర్వే జన సుఖినో భవంతు అంటే అందరూ బాగుండాలి అనే నినాదంతో మన కల్చర్ నడుస్తూ ఉంటుంది. అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేవలం భారతీయ జనతా పార్టీ మెదక్ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల దృష్ట్యా పుంజుకుంటుంది అనే దృష్టికోణంలో మాత్రమే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఈ యొక్క మొన్న జరిగిన ఎలక్షన్లలో పంజా విజయ్ కుమార్ గారు ఉమ్మడి మండలంలో మెదక్ నియోజకవర్గంలో క్రియాశీలక పాత్ర పోషించినందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, ఎంపీ అభ్యర్థిని మనము మంచి లీడ్ ఇచ్చి గెలిపించుకోగలిగినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం పంజా విజయ్ కుమార్ అన్నను టార్గెట్ చేసి మాట్లాడడం, ఈ యొక్క నాయకులు మాట్లాడిన విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులను. మీరు మాట్లాడే ప్రతి విషయం కూడా మేము కూడా అన్ని గమనిస్తూ ఉన్నాము. అన్నీ కూడా